హాయ్ కేఎంఆర్ ఫ్యామ్. ప్రతిరోజు భోజనంలో కానీ, పెళ్లి భోజనంలో కానీ తప్పక ఉండాల్సిన రెసిపీ ఒకటుందండి. అదే ఇవాల్టి మన రెసిపీ. అదేంటో తెలుసా? పప్పుల పొడి. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2 చెంచాల నూనె వేసుకొని, ఒక బంచ్ ఆఫ్ ఎండు మిరపకాయలు వేసుకొని దోరగా వేయించాలి. అటు మాడకుండా, ఇటు మెత్తగా లేకుండా రెడ్‌గా అయ్యేటట్టు, పట్టుకుంటే విరిగేటట్టు వేయించాలి. వేయించినవన్నీ ఒక ప్లేట్‌లోకి తీసుకొని పెట్టుకోవాలి. దానితో పాటు ఒక 10 రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని అదే ప్లేట్‌లో విడిగా పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో వేయించిన శనగపప్పు బాగా దోరగా వేయించుకొని ఒక 3/4 వేయించుకొని ఉండాలండి. ఇప్పుడు దాంట్లోనే కరేపాకు కూడా వేసుకున్న తర్వాత చిన్నిగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని అదే మోతాదులో ఎర్రగా ఫ్రై అయ్యే వరకు బాగా వేపుకోవాలి. ముందుగా మనం ప్లేట్‌లో తీసుకున్న ఇంగ్రీడియెంట్స్‌తో పాటు కల్లుప్పు కొంచెం జీలకర్ర తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మన పప్పుల పొడికి కావాల్సిన శనగపప్పు మిశ్రమాన్ని మరియు దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఎండుమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర, చిన్నుల్లిపాయలు అన్నీ మనం మిక్సీ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం. ఈ ట్రాన్స్‌ఫర్ చేసుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ అటు మెత్తగా కాకుండా, ఇటు బరకగా కాకుండా కొంచెం పొడిలా ఉండేటట్టు మిక్సర్ జార్‌లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది మా అత్తగారు చేసిన పప్పుల పొడండి. వాళ్ళ అత్తగారు నేర్పించిందంట. చూసారా దీనిలో ఎన్ని జనరేషన్స్ ఉన్నాయో, కానీ టేస్ట్ మాత్రం ఏమాత్రం మారలేదు. అప్పుడు పప్పుల పొడి టేస్ట్, ఇప్పుడు పప్పుల పొడి టేస్ట్. చూపించిన విధంగా ఇలా మిక్సర్‌లో గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. చూస్తున్నారు కదా ఎంత పొడిగా వచ్చిందో. అదే ఈ పప్పుల పొడిని మనం చేసే భోజనంలో ఒక్క ముద్దలో ఒక్క చెంచా నెయ్యి, ఒక్క చెంచా పప్పుల పొడి వేసుకొని తింటే ఉంటుందండి. అబ్బా! ఆ టేస్టే వేరండి. 3 తరాలు వెనక్కి వెళ్ళినట్టుంది. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి కామెంట్స్‌లో చెప్పండి ఎలా వచ్చిందో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.